నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? నువ్వెవరు అని బ్రతుకుతున్నావు? నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నువ్వు మనిషివా, పశువువా, కుక్కవా, నక్కవా? మరింతకీ నువ్వు ఎవరు? అందరికీ వందనాలు. ప్రియులారా, మనిషి ఈ జీవన పోరాటంలో పోరాడుచు అనేక పనుల్లో మునిగిపోయి, అనేకమైనటువంటి పని పాటల్లో మునిగిపోయి ఒక విషయాన్ని మర్చిపోతున్నారు ప్రియులారా. ఇందుకీ ఏంటి ఆ విషయం అని అడిగితే, ఎవరైనా సరే నువ్వెవరు అని అడిగినప్పుడు ఆలోచించకుండా మనం చెప్పేటువంటి మాట ఏంటి అంటే, నేను వినోద్ పాల్. లేదు, నువ్వు వినోద్ పాల్ అని నేను అడగట్లేదు, నువ్వెవరు అని మనం అడిగితే మరలా మనం ఏం చెప్తామంటే, నేను పలానా వ్యక్తి నుంచి వచ్చాను, నేను పలానా ప్రాంతం నుంచి వచ్చాను, పలానా ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాను అని చెప్తాను తప్ప నువ్వేంటో చెప్పవు. మరింతకీ నువ్వు ఎవరు అని ప్రశ్న వేస్తే ప్రియులారా, ఇంతకీ మనం ఎవరు అనేది మనం ఆలోచించేయాలి ప్రియులారా. మనం ఎవరమో తెలుసా? ఆలోచించేద్దాం. నువ్వు మనిషివా, పశువువా, కుక్కవా, నక్కవా అని కామెడీగా చేసేటటువంటి ఒక ప్రశ్నే ఈరోజు మనం చాలా అర్థవంతమైన దానిగా జవాబు ఇవ్వాలి. ఎందుకంటే ఆ మనిషివా, పశువువా, కుక్కవా, నక్కవా అని అడగడం కన్నా దాని గురించి నువ్వు ఆలోచించడం మిన్న. ఒకసారి ఆలోచించేద్దాం ప్రియులారా. ఇంతకీ నువ్వెవరు అని అడిగితే యోహాను సువార్త 6:63 ఏమని రాయబడి ఉందంటే, ప్రియులారా, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడు ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 3:19 ఏమని రాయబడి ఉందంటే, నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా దుర్మార్గుడు తన దుష్క్రియల నుండి, దుర్మార్గ పనుల నుండి మరలని ఎడల నీవు తప్పింపబడుదువు అని చెప్పి బ్రాకెట్లో ఆత్మ అని రాయబడింది. అంటే నీవు అనగా దేవుని యొక్క దృష్టిలో ఎవరిని సంబోధిస్తున్నాడు అంటే ఆత్మని చూపిస్తున్నాడు, ఆత్మ గురించి సంబోధిస్తున్నాడు ప్రియులారా. అంటే ఇక్కడ నువ్వు అనగానే అర్థం ఏంటి అంటే ఆత్మ. నువ్వు అనగా కనిపించేటువంటి శరీరం కాదు ప్రియులారా. నువ్వు అనగా కనబడకుండా శరీరంలో దాగి ఉన్నటువంటి ఆత్మ. ఒక ఉదాహరణ మనం ఆలోచించుకున్నట్లయితే, ఉన్న పలంగా నేను చనిపోయాను అనుకోండి. ఉన్న పలంగా నేను చనిపోతే మా అమ్మ దగ్గరికి మీరు వచ్చి వినోద్ పాల్ ఏడమ్మా అని అడిగితే మా అమ్మ ఏం చెప్తుంది అంటే, ఇంకెక్కడ వినోద్ పాల్ అమ్మా, ఎప్పుడో చచ్చిపోయాడు, ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్తా తప్ప అక్కడే శరీరం ఉంటుంది కదా, అక్కడే నా బాడీ ఉంటుంది కదా, ఆ బాడీని చూసి అదిగో వినోద్ పాల్ అని చెప్పొచ్చు కదా. కానీ మా అమ్మ ఏమంటది అంటే ఎప్పుడో చచ్చిపోయాడు. మరంటే అప్పటి వరకు మా అమ్మ కళ్ళ ముందు తిరిగినటువంటి నా ఆకారం ఏంటి అని అంటే నా శరీరం తప్ప అది నేను కాదు. నా శరీరం వేరు, నేను వేరు ప్రియులారా. ఆ శరీరంలో నేను నివసిస్తున్నాను, ఆత్మ అనేటువంటి నేను నివసిస్తున్నాను. నేను బ్రతికున్నంత వరకు ఈ శరీరం నాకు ఉపయోగపడుతుంది ప్రియులారా. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అంధకార సంబంధమైనటువంటి యుగ దేవత మనకేం చేస్తుంది అంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఈ గుడ్డితనం మనల్ని నిజాన్ని గ్రహించకుండా చేస్తుంది ప్రియులారా. కనిపించేటువంటి ఈ ఆకారమే నువ్వు అని, కనిపించకుండా ఉన్నటువంటి ఆత్మని నీకు కనిపించకుండా చేస్తుంది ప్రియులారా. కాబట్టి అర్థం చేసుకున్న వారిగా చచ్చిపోయినటువంటి సమయంలో నిజాన్ని నువ్వు గ్రహించుకునేటువంటి స్థితిలోకి నిన్ను నెట్టేస్తుంది అంటే మరి నీ జీవితాంతం నువ్వు చేస్తున్నటువంటి ఈ జీవన పోరాటంలో నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? నువ్వెవరు అని బ్రతుకుతున్నావు? నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఎందుకే నువ్వెవరు అని అంటే ప్రియులారా, నువ్వు ఆత్మవే. మరి నువ్వు ఆత్మవే. ఆత్మవై ఉన్నటువంటి నువ్వు, ఆత్మగా ఉన్నటువంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి నుంచి వచ్చావు అని మనం ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథం 12:7 ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే మన్నైనది మరలా భూమికిని, ఆత్మ దేవుని యొద్దకును చేరునని చెప్పేసి చాలా చక్కగా మాట రాయబడి ఉంటుంది ప్రియులారా. మన్నైనది మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు పోవును. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది ప్రియులారా. దేవుడు దయచేస్తే మనకు వచ్చింది. ఆదికాండం 2:7 కూడా అదే మాట మనకు రాయబడుతుంది.
నేల మట్టి నుండి నరుని దేవుడు తయారు చేసిన తర్వాత వాని నాసికా రంధ్రంలోనికి దేవుడు జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువే ఆత్మ. దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకే మరలా మనం వెళ్ళాలి ప్రియులారా. అంటే నువ్వు అనగానే ఆత్మ అనే ఒక విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందనే ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మనల్ని భూమి మీదకి పంపించాడని ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలుసుకున్న వారిగా ప్రియులారా మీరు ఏం చేయాలి అంటే, ఈ లోకంలో నీ శరీరానికి ఎంతైతే శక్తి అవసరమో అంతే శక్తి, అంతకు మించిన శక్తి ఆత్మకి కూడా కావాలి. కాబట్టి ఆత్మకు ఆహారమైనటువంటి వాక్యాన్ని నువ్వు అనుదినము నువ్వు ఆత్మకి దయచేయాలి ప్రియులారా. నువ్వెవరో తెలుసుకున్న వారిగా, నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలుసుకున్న వారిగా నీ ఆహారమైనటువంటి వాక్యాన్ని కూడా నీ ఆత్మకు నువ్వు అందించాలన్న ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని ప్రియులారా, నువ్వు ఆత్మపూర్ణంగా, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మీరు అలా బ్రతకాలని, ఆత్మానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా దేవుని యొక్క చిత్తం చెప్పున మీరు భూలోకంలో బ్రతికి మరలా ఆయన్ని చేరుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.